నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఏంటంటే నిజంగానే మెడిటేషన్తో మన సమస్యల్ని మనం ఓవర్కమ్ చేయగలుగుతామా అని. డెఫినెట్లీ అండి. స్ట్రాంగ్ బాడీ ఈజ్ స్ట్రాంగ్ మైండ్ అంటారు కదా, సో ఫిజికల్ హెల్త్ ఫస్ట్ కాదంటారా అయితే? ఎగ్జాక్ట్లీ కాదు, బట్ యాక్సెప్టెడ్. మైండ్ అనేది బాగుంది అంటే సో ఫిజికల్గా కూడా మనం యాక్టివ్గా ఉంటాం. మనిషికి ఈ మెడిటేషన్ ఎలా ఉపయోగపడుతుంది అంటే ఏం చెప్తారు? ఒక మనిషికి కావాల్సింది ఆరోగ్యం, ఆనందం యాజ్ వెల్ యాజ్ మనీ. బట్ ఒకటి, ఒక పర్సన్ మీ దగ్గరికి వచ్చినప్పుడు హౌ డు యూ డీల్ విత్ ఇట్ అంటే ఏం చెప్తారు? ప్రాబ్లమ్స్ అనేవి రెండు రకాలుగా వస్తాయి. 90% అనేవి మన ఎమోషన్స్, మన థాట్స్, మన బాడీ క్రియేట్ చేస్తుంది. రైట్. ఇన్ కేస్ ఎవరైనా ఫిజికల్గా హెల్త్ బాగాలేదు అని మీ దగ్గరికి వస్తే వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది ఇది అని అంటే ఏం చెప్తారు? ఎవరైనా కాళ్ళ నొప్పి ఉంది అని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమైపోతుంది నొప్పి? ఎస్పెషల్లీ వీటన్నింటికి మన మనసు, మన బ్రెయినే ముఖ్య కారణం అని అనుకుంటే దాన్ని ఎలా కంట్రోల్ చేయగలుగుతాం? ఒక వ్యక్తి అంటే 5 కోశాలు. విజ్ఞానమయ కోశం అనేది మనోమయ కోశాన్ని నడిపిస్తూ ఉంటుంది. చాలా మంది నేను చూసానండి, ఒక వ్యక్తిని చూసిన వెంటనే చాలా నెగటివ్ వైబ్స్ ఉన్నాయి అనేస్తారు. ఒక ఇంటికి వచ్చిన వెంటనే ఇక్కడ చాలా పాజిటివ్గా ఉంది అంటారు. ఇది మనం ఎగ్జాక్ట్గా ఎలా మెజర్ చేయగలుగుతాం? సో మీలో ఉన్నటువంటి ఆత్మశక్తి, నాలో ఉన్నటువంటి ఆత్మశక్తి, సో దట్ ఈస్ వాట్ ద మెడిటేషన్. ఇది మీ బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, మీ 2 భృకుటి మధ్యలో బొట్టు దగ్గర కాన్సన్ట్రేట్ చేయండి. ఇది నాతో అవ్వట్లేదు. నాలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే నేను ఇట్లా అంటున్నాను ఏమనుకోవద్దు. ఆన్సర్ చాలా సింపుల్గా చెప్పేస్తారు. ఒక మనిషిని ఎగ్జాక్ట్గా మనం అసెస్ చేయగలుగుతామా మెడిటేషన్లో అంటే? ఐ కెన్ సే 100%. ఇస్ ఇట్? ఎగ్జాక్ట్లీ. ఇట్స్ ద సోల్. సో నిజానికి మన మైండ్ని, మన మనసుని, మన ఎమోషన్ని మెడిటేషన్తో కంట్రోల్ చేసుకోగలమా అంటే? ఫిజికల్ బాడీకి సోల్ లేదు. సో మైండ్ ఎప్పుడు కూడా సుపీరియర్గా ఉండాలి. ఆ మైండ్ని నడిపించేది సోల్. రమణ మహర్షి కాలుకి ఒక రాక్షస పుండు వచ్చిందట. డాక్టర్లు అన్నట్ట అనెస్థీషియా ఇచ్చి చేద్దామండి, దానికి సర్జరీ చేయాలి అని అంటే, నా శరీరానికి ఏదో అయిందయ్యా, నాకు కాదవుతా, మీరు చేసుకోండి అనెస్థీషియా ఇవ్వకుండానే. దట్ ఈస్ ద మాస్టర్. అంటే శరీరాన్ని, ఆత్మని వేరు చేసేసారు అక్కడ. ఎగ్జాక్ట్లీ. ఆ స్థాయికి వెళ్ళాలంటే ఏ స్థాయి మెడిటేషన్ చేయాలండి? ఒక ఆత్మజ్ఞాని ఎప్పుడు కూడా సో సబ్ కాన్షియస్ లెవెల్లో జరిగే దాన్ని మనం కానీ మాస్టరీ తెచ్చుకోగలిగితే మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. బుద్ధి కర్మానుసారేణ అంటారు. ఎప్పుడైనా సరే నువ్వు చేసుకున్న దానికి నువ్వు అనుభవిస్తూ ఉన్నావు అని చెప్తారు. మెడిటేషన్ దాని నుంచి ఎలా బయటపడేస్తుంది? గడప అంటారు, తెలుసు కదా. క్లాస్లో కొంచెం డీటెయిల్గా మాట్లాడతాను దీని గురించి. ఒక సోల్ అనేది ఉంది మన చుట్టూ, లేదా మన లోపల ఒక ఆరా అనేది ఒకటి ఉంది అనే దాన్ని మీరు ఎలా డిఫైన్ చేస్తారు? సోల్ అనేది రైట్. తమో గుణం ఉన్నవాడు రజోగుణం, సత్వగుణం. నేను నమ్మే సిద్ధాంతం ఏంటంటే అండి, నేను నా స్టూడెంట్స్ కూడా చెప్పేది, వితౌట్ యువర్ పర్మిషన్ భగవంతుడు మీలోకి రాలేడు, రాక్షసుడు కూడా మీలోకి రాలేడు. ఇంట్లో నేను ఒక్కదాన్ని కూర్చుని ఏదో మెడిటేషన్ చేసి సాధించేద్దాం అనుకుంటే కష్టమేమో, మీలాంటి గురువు అడ్వైస్ తోటి కొంతవరకు సాధించగలమేమో అని అనిపిస్తుంది. గురువు లేకుండా సాధన చేయటం అనేది ఇట్ ఈస్ స్పిరిచువల్ సూసైడ్. గురువు అనేవాళ్ళు భౌతికం కాదండి, గురువు అనేది తత్వం. అహం బ్రహ్మాస్మి అనేది చాలా తప్పుగా వెళ్ళిపోయింది జనాల్లోకి. మీ ఉద్దేశ ప్రకారం అలాంటి వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? నేనైతే ఒకటే చెప్తాను, భగవంతుడు అంటే బ్రహ్మ పదార్థం. బ్రహ్మ పదార్థాన్ని కళ్ళతో చూడలేము. కళ్ళతో చూడగలిగే సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు అంటే కొంచెం దూరంగా ఉండండి. సో మన బ్రెయిన్ని మనం ఖచ్చితంగా ట్రైన్ చేసుకోగలం. మిమ్మల్ని మీరు ఇప్పుడున్న దానికంటే రేపు ఇంకా ఉన్నతంగా, ఇంకా స్ట్రాంగ్గా, ఇంకా బెటర్గా మిమ్మల్ని తీర్చిదిద్దుకునే ఒక ఆయుధం